వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో బంగారం గోల్డ్ అనేది ఇప్పుడు కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది. సో ఇప్పుడు ఎంత వరకు తగ్గే అవకాశం ఉంది? దీని గురించి చెప్పడానికి లలితేంద్రనాథ్ గారు ఉన్నారు. స్టాక్ మార్కెట్ ట్రేడర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి. సార్, ఇప్పుడు గోల్డ్ అనేది కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది. సో మొన్న చూస్తే 27 ఉంది. నిన్న 25 ఉంది. ఈరోజు 20 దగ్గర అక్కడ అలా ట్రేడ్ అవుతుంది. సో కానీ ఇప్పుడు కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది గానీ, సో ఎంతవరకు ఎంతవరకు తగ్గే అవకాశం ఉందని అంటారు? జనరల్‌గా కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉన్నప్పుడేంటంటే, మార్కెట్ అనేది 2 సైడ్స్. ఓకే. ఎటైనా బ్రేక్ అవ్వచ్చు. ఒక సైడే బ్రేక్ అవుతుందని చెప్పలేము. ఖచ్చితంగా డౌన్ సైడ్ వస్తుంది, తగ్గిపోతుందని అయితే చెప్పలేము. మొన్నటి వరకు ఉన్న ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తే మళ్ళీ కొత్త హైస్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీరు మన లాస్ట్‌గా మాట్లాడుకున్నప్పుడు గోల్డ్ మీద మనం డిస్కస్ చేసినప్పుడు, గోల్డ్ ఇప్పట్లో అయితే పడదు. అంటే జనాలు ఏదైతే మీడియాలో గోల్డ్ పడిపోతుందని ఏదైతే ఒక స్థాయిలో చెప్తున్నారో, ఆ స్థాయిలో అయితే బంగారం పడదని మనం లాస్ట్‌గా డిస్కస్ చేసుకున్న దాంట్లో చెప్పుకున్నాం. సో, టెక్నికల్‌గా కూడా ఇప్పుడు గోల్డ్ అనేది ఇంకా స్టిల్ స్ట్రాంగ్‌గానే ఉంది. హ్మ్. సో, కాబట్టి ఏంటంటే ఈ కన్సాలిడేషన్ అనేది ఏదన్నా లోయర్ సైడ్ బ్రేక్‌ఔట్ వస్తే తప్ప గోల్డ్ పడే అవకాశం అయితే లేదు. ఓకే. సో, బ్రేక్‌ఔట్ కోసమే వెయిట్ చేయాలి ఎవరైనా గానీ. మొన్న ఆ బ్రేక్‌ఔట్ పాయింట్ టచ్ చేసిన తర్వాత అంటే దీవాళీకి పడిపోతుందని అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశారు గదా! ఆ పర్టిక్యులర్ దీవాళీ సీజన్‌లో మనకు ఒక చిన్న డిప్ అయితే వచ్చింది. ఆ డిప్ వచ్చిన తర్వాత లోయెస్ట్ పాయింట్ అంటే డిప్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయితే రైజ్ అవ్వడం స్టార్ట్ అయిందో అక్కడే యాక్చువల్‌గా సపోర్ట్ అనేది ఉంది. టెక్నికల్‌గా నేను చెప్పాలనుకుంటే అక్కడ బాగా సపోర్ట్ ఉంది. కరెక్ట్‌గా ఆ సపోర్ట్ పాయింట్ నుంచే మళ్ళీ రీట్రేస్ అయింది. ఇప్పుడు ఈ రీట్రేస్ అయిన తర్వాత ప్రెజెంట్ కన్సాలిడేషన్ మార్కెట్ అనేది మళ్ళీ ప్రీవియస్‌గా ఉన్న హైని బ్రేక్ చేస్తేనే పెరుగుతుంది. పడాలన్నా మొన్నటి సపోర్ట్‌ని బ్రేక్ చేస్తేనే పడుతుంది. అయితే రియాలిటీగా మనం గోల్డ్ అనేది పడిపోవటం, పెరగటం అనేది పెరిగితే మాత్రం బాగానే పెరుగుతూ వెళ్తుంది. కానీ పడిపోవటం ఎప్పుడూ కూడా మనం ఊహించని స్థాయిలో అమాంతం పడిపోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 24 క్యారెట్స్ గోల్డ్ తీసుకున్నాం అనుకోండి. మనకి 13,200 దాకా వెళ్ళింది ఆల్ టైమ్ హై. ఇప్పుడు ఈ రోజున 12,500 దగ్గర సుమారుగా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 13,200 నుంచి 12,500 అంటే ఎంత తగ్గిందండి మనకి? ఒక 700 పాయింట్లు తగ్గింది. అంతే. కానీ అది పెరగటం ఎలా పెరిగింది అసల? అవును. పెరగటం జస్ట్ 400 పాయింట్లు, 500 పాయింట్లు, 700 పాయింట్లు పెరిగిందా? వేలకు వేలు పెరిగింది. కానీ పడిపోవటంలో వేలకు వేలు పడిపోదు ఎప్పుడు వందల్లో కూడా. పడిపోతుంది. వందల్లోనే పడుతుంది. కాబట్టి మనం ఎంత ఎక్స్‌పెక్ట్ చేసినా గానీ అంటే ఇప్పుడు మనకి 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ ప్రకారం మాట్లాడుకుంటే, మనం ఊహించిన స్థాయిలో ఒకవేళ బంగారం పడిపోవాలి, సామాన్యుడికి అందుబాటు రేంజ్‌లో బంగారం వస్తుంది అని నిజంగా అనేది ఒకటి జరగాలి అంటే 10,000 కన్నా తగ్గితే ఇప్పుడున్న రేట్ నుంచి 10,000 కన్నా కిందకి దిగితే అప్పుడు బంగారం మళ్ళీ మీరు 8,000 వరకు కూడా చూడొచ్చు. ఓకే. కానీ అది 10,000 కన్నా దిగాలంటే ముందు 11,700లో ఒక పాయింట్ ఉంది. 11,400లో ఒక పాయింట్ ఉంది. దానికన్నా తర్వాత మళ్ళీ 10,600, 500 ఇలా రకరకాలుగా లెవెల్స్ ఉంటాయి. సో, ఇదంతా జరగటం అనేది అసాధ్యం. అంత తేలిగ్గా జరిగేది కాదు. సో, ఏంటంటే కరోనా లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి గదా! అటువంటి సిట్యుయేషన్స్ ఏదన్నా గోల్డ్‌కి రావాలి. గోల్డ్‌కి రావాలి. జనరల్‌గా ఏంటంటే మనకి పానిక్ సిట్యుయేషన్స్‌లో గోల్డ్ రైజ్ అవుద్ది ఎప్పుడు గూడా. సో, గోల్డ్‌కి పానిక్ సిట్యుయేషన్ రావాలంటే సెపరేట్‌గా గోల్డ్ మీద న్యూస్ ఉండాలది. సో, అటువంటియి అలాంటివి జరగవు గూడా పైగా. ఎందుకంటే మెటల్స్ కదా! అంత ఈజీగా వాటికి తగ్గట్టుగా అంటే వాటి డిమాండ్ తగ్గిపోవడం అనేది ఎప్పుడు ఉండదు. ప్రీషియస్ మెటల్స్ అవి. సో, వాటి డిమాండ్ తగ్గటం అనేది ఉండదు. కాబట్టి ఇవి ఎప్పుడు పెరిగేటప్పుడు మంచిగా బాగా పెరుగుతాయి. తగ్గేటప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా తగ్గుతాయి. ఓకే. కాబట్టి గోల్డ్ పడిపోతుందంటే ఏం పడదు. కాకపోతే ఏంటంటే నిన్నటి మీద ఇవాళ కొంచెం తగ్గుద్ది. లేదంటే ఒక గడిచిన నెల మీద ఇవాళ ఇంకొంచెం తగ్గి ఉంటుంది. అంతే. అంతే. అది ఎంతవరకు తగ్గుముఖం పడే అవకాశం ఉందంటారు సార్? ఇంకా తగ్గితే అంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను 24 క్యారెట్లు బంగారం రేటు మీద మాట్లాడుతున్నాను. సో, దీని ప్రకారం మీరు చూసుకుంటే ఒకవేళ ఇంకా భారీగా తగ్గితే 11,400 వరకు సుమారుగా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 11,400 తగ్గితే. కానీ తగ్గే అవకాశాల కన్నా పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది అంటే కానీ పెరగటం అనేది ఏంటంటే ఖచ్చితంగా మొన్నటి వరకు ఉన్న ఆల్ టైమ్ హై 1,32,000 ఏదైతే ఉందో అంటే ఆ రేట్ దాటితే తప్ప మళ్ళీ కొత్తగా అయితే పెరగదు. కొన్నాళ్ళు అక్కడక్కడే ఉంటుంది. సార్, కానీ ఇప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నాటికి 26 నాటికి 1,50,000 దాకా టచ్ అవుతుంది అని అంటున్నారు. అది సాధ్యం అవుతదంటారా? సాధ్యం అవుతుందా అంటే ఇప్పుడు 24 డిసెంబర్ నాటికి నా అనాలిసిస్‌లో నేను చూసుకుంటే గోల్డ్‌కి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ నాకు కనపడలేదు.
24 డిసెంబర్ నాటికి నేను గోల్డ్ అనేది చూస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింటే కనపడలేదు. ఏంటి ఇలా ఎందుకు ఉంది అనాలిసిస్, అసలు కనపడకపోవటం ఏంటి అని చెప్పేసి అనుకున్నాను నేను. దానికి తగ్గట్టుగానే పెరిగింది అది. నేను కొంతవరకు ఓకే ఇంత పర్సెంట్ పెరగొచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మరి ఈ రేంజ్లో పెరిగిద్ది అనేది నేనే అనుకోలేదు. కానీ బాగా పెరుగుద్ది అని అనిపించింది, కానీ అసలు ఎంత రేంజ్లో పెరిగిద్ది అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్లో పెరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది ఏంటంటే నాకు డిసెంబర్ అయితే కానీ నాకన్నా అనాలిసిస్లో క్లారిటీ రాదు. అది అంటే మీకు ఇప్పుడు ఎలాంటి హింట్స్ వస్తున్నాయి? మీకు ఇప్పుడు రెసిస్టెన్స్ కనుక మీరు చూసినట్లయితే ఇప్పటి వరకు అయితే ప్రెసెంట్ ఈ హై బ్రేక్ అయినా కానీ 1,50,000 అనేది కొంచెం కష్టమే. 1,50,000 అనేది కొంచెం కష్టమే. సో అక్కడక్కడ ఇప్పుడు కన్సాలిడేషన్ ప్రెసెంట్ అయితే కన్సాలిడేషన్ మోడ్ లోనే ఎక్కువ స్కోప్ ఉందండి. కన్సాలిడేషన్ నుంచి డౌన్ సైడ్ కే ఏదన్నా ఉంటే ఎక్స్పెక్టేషన్ చేయాలి అనుకుంటే డౌన్ సైడ్ కే ఉంది. ఇంకా ప్రెసెంట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ టెక్నికల్ అనాలిసిస్ అయినా ఏదైనా కానీ కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆ పర్టికులర్ పాయింట్ వరకు మనం ఏం చెప్పలేము. అన్ని ఊహించుకోవటమే. మనం ఇలా జరగొచ్చు అలా జరగొచ్చు అని ఊహించుకోవడమే. మనకి పర్టికులర్ పాయింట్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మనం సాలిడ్గా చెప్పొచ్చు గోల్డ్ సెల్లింగ్ బ్రేక్అవుట్లో ఉంది లేకపోతే బయ్యింగ్ బ్రేక్అవుట్లో ఉంది అని చెప్పొచ్చు. కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు వెయిట్ చేయటమే, న్యూట్రల్గా ఉండటమే. మనం ఇది పడిద్ది అని చెప్పలేము, పెరిగిద్ది అని చెప్పలేము. ఓకే పడితే ఇంత, పెరిగితే అంత అని ఊహించుకోవడమే మనం. ఓకే. సో ఇప్పుడు కానీ ఇప్పుడు ఊహించుకోవడమే అని మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? లేకపోతే కొంచెం హోల్డ్‌లో ఉండడం అది బెస్ట్ అంటారా? ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కానండి ఏది రైజింగ్లో ఉన్న దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఎందుకంటే అది ఎప్పుడు బబుల్ బ్లాస్ట్ అవుతుందో చెప్పలేం మనం. సో ఇప్పుడు గోల్డ్ రైజింగ్లో ఉంది, గోల్డ్ వదిలేసి ఇంకో దాని మీద ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. గోల్డ్ కాకుండా ఇంకేదన్నా తక్కువలో ఏదన్నా ట్రేడ్ అవుతుంటే దాని మీద అది స్టాక్ అవ్వచ్చు, లేదంటే గోల్డ్ బాండ్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకోటి అవ్వచ్చు ఏదన్నా కావచ్చు. సో ఏది తక్కువలో దొరుకుతుందో వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. కానీ బాగా ఆకాశంలోకి వెళ్ళి కూర్చుని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకవేళ తగ్గుముఖం పట్టింది అనుకోండి, తిరిగి మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా పెరగటానికి సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. గోల్డ్ బబుల్ బ్లాస్ట్ అవుతుంది అంటారా సార్ తగ్గుముఖం అంటే? అంటే బబుల్ బ్లాస్ట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కదండి. మొన్న 1,32,000 టచ్ చేసింది కదా, ఆల్ టైమ్ హై టచ్ చేసింది కదా. టచ్ చేసిన తర్వాత ఇది బబుల్ బ్లాస్ట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే 1,32,000 నుంచి అది ₹1,00,000 వచ్చింది అనుకోండి. 1,32,000 నుంచి ₹1,00,000 వచ్చింది అనుకోండి. ఇది ₹1,00,000 నుంచి పడదు, 1,32,000 దాటదు. ఈలోపు సంవత్సరం అయిపోద్ది, ఈలోపు 1 year అయిపోద్ది, లేకపోతే 2 years అవుద్ది. కానీ మరి 1,32,000 మీద కొనుక్కుని ఉంటాడు ఎవడో ఒకడు, పాపం ఇన్వెస్ట్ చేసి ఉంటాడు కదా, వాడి పరిస్థితి ఏంటి? అవును. అందుకని ఎప్పుడు కూడా ఆల్ టైమ్ హైస్లో పరిగెత్తే వాటి మీద మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే చెప్పలేము ఏ పీక్ పాయింట్లో మనం ఉన్నామో మనకు తెలియదు కదా. అవును, అది వచ్చే ఇబ్బంది. అందుకని ఏంటంటే ఏదైనా లెస్ వాల్యూలో ట్రేడ్ అవుతున్న వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.